అమ్మా పిల్లలకు ఉన్న రొట్టె తీసి కుక్క పిల్లలకి ఇవ్వడం యుక్తం కాదమ్మా అంటే ఆమె ఎంత అద్భుతంగా జవాబు చెప్పిందో తెలుసా? ఏమని జవాబు చెప్పింది తెలుసా? ప్రభువా నిజమే ప్రభువా. ఆమె అంటుంది నిజమే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏమంటుంది? నిజమే నిజమే అని చెప్పి, ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. ఆమె చెబుదామా? బా ఎంత అద్భుతంగా మాట్లాడిందండి, ఎంత అద్భుతంగా జవాబు చెప్తుంది యేసు ప్రభుకి. ఏమంటుంది? అయ్యా రైట్, నువ్వు చెప్పింది నిజమే. అయితే గమనించండి, యజమానుని కుటుంబం పిల్లలు టేబుల్ మీద కూర్చొని, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తుంటే కుక్కలు కాళ్ళ సందులో తిరుగుతుంటాయి. అవునా? చెప్పరే. నేను ఒకసారి డైనింగ్ మీద భోజనం చేస్తున్నాను, అది కింద ఎప్పుడు పండుకొని ఉందో తెలియదు. కుక్క, వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క. నా కాలు దానికి తాకితే ఏదో మెత్తగా తాకిందని చూస్తే కుక్క ఉంది కింద. పాస్టర్ గారు అదేమన్నదండి? అది మన కుక్కనే. యజమానుని పిల్లలు తింటున్నప్పుడు సరిగా పిల్లలకు తినరాక రొట్టె ముక్కలు ఏమైపోతాయి? కింద పడిపోతాయి. రొట్టె ముక్కలు కింద పడిపోతాయి, జారి కింద పడిపోతాయి. ఆ తల్లి పెడుతున్నప్పుడు జారి కింద పడిపోతాయి, వారు తింటున్నప్పుడు జారి కింద పడిపోతాయి. జారి కింద పడినప్పుడు కింద కూర్చున్న కుక్క పిల్లలు ఏం చేస్తాయి? ఆ రొట్టెల్ని, అది నిజంగా ఆ పిల్లవాళ్ళు తినే రొట్టెలే అవి, కానీ జారి కింద పడింది. కుక్కకు పెట్టాలని పెట్టలేదు అక్కడ, జారి కింద పడింది. కింద పడిన ఆ రొట్టెని ఇప్పుడు ఏం తింటున్నాయి? కుక్క పిల్లలు తింటున్నాయి. ఆ మాట ఎప్పుడైతే ఆమె నోటి నుంచి వచ్చిందో, ఆమెతో ప్రభు అంటున్న మాట ఏమంటుంది తెలుసా? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం చాలా చాలా గొప్పది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఆమె విశ్వాసం అంత గొప్పగా కనిపించింది చూడండి. దేవునికి ఆమె విశ్వాసం గొప్పగా కనిపించిందంటే ఆమె ఎంతగా దేవుణ్ణి విశ్వసించి ఉండాలి. అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద మనకు ఉండవలసిన విశ్వాసము అది ఎలా ఉండాలి? గొప్పదిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పాలి? గొప్పదిగా. ఆయన మీద మనం ఆయన మీద ఉంచవలసిన విశ్వాసము అది సాధారణమైన విశ్వాసంగా కాకుండా అది గొప్పదిగా ఉండునట్లుగా. నీ విశ్వాసం దేవుని మీద గొప్పదిగా ఉండునట్లుగా నువ్వు చూసుకోవాలి. ఏదో పై విశ్వాసం, దైవ కార్యాలు జరిగించలేని విశ్వాసం, దేవుని మహిమను చూడలేని విశ్వాసం, దేవుని అద్భుతాలను చూడలేని విశ్వాసం ఒకవేళ మనకుంటే దాని ద్వారా మనకు ప్రయోజనం ఏంటి? అంతే. ఆమె విశ్వాసాన్ని బట్టి ఇంటి దగ్గర ఉన్న కూతురు అదే క్షణంలో బాగైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే మొదట మనలో దేవుడు చూసేది విశ్వాసం. ఆ విశ్వాసము గొప్పదిగా ఉండాలి. ఆ విశ్వాసం అసాధారణమై ఉండాలి. ఆ విశ్వాసం అద్భుతమై ఉండాలి. ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడాలి దేవుడు. శతాధిపతి విశ్వాసాన్ని చూసి
ఆశ్చర్యపడ్డాడట. దేవుడే, జగద్రక్షకుడే, భూమి ఆకాశమును సృష్టించిన వాడే దేవుని మీద అతనుకున్న విశ్వాసమును చూసి ఆశ్చర్యపడి ఇజ్రాయిల్లో కూడా ఇతనికున్న విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు అని చెప్పి ఆ శతాధిపతిని పొగుడుతున్నాడు అక్కడ దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ విశ్వాసం సజీవంగా ఉందా? ఒకవేళ సజీవంగా ఉంటే ఆ విశ్వాసం సాధారణంగా ఉందా లేక అసాధారణంగా ఉందా? దేవుని మీద నీకున్న విశ్వాసం ఎలాంటిది? ఆ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలను చూడగలుగుతున్నావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పటి వరకు యేసుప్రభు మాట్లాడిన మాటలన్నీ స్వస్థపరచకూడదని కాదు, ఆమెను ఏం చేస్తున్నాడు? ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఎప్పుడైతే ఒక అచంచలమైన విశ్వాసం కలిగి, ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి నువ్వు జీవిస్తావో, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో నువ్వు ఏ సమస్యలో, ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ వేదనలో నువ్వు ఉంటావో, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే కార్యం చేయడానికి ఆయన పరలోకం నుంచి దిగి వస్తాడు. తప్పకుండా కార్యం చేస్తాడు. ఇప్పుడు ఈమె కార్యం జరిగిందా, జరగలేదా? జరిగింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది విశ్వాసాన్ని బట్టి. కొందరు విశ్వాసంతో ఉన్నట్టుగానే కనిపిస్తారు, కానీ వాస్తవానికి పైకి విశ్వాసంగా విశ్వాసం ఉన్నట్టుగా మాట్లాడతారు, విశ్వాసం ఉన్నట్టుగా నటిస్తారు, విశ్వాసం ఉన్నట్టుగా యాక్షన్ చేస్తారు, కానీ వారికి విశ్వాసం ఉండదు. అవిశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయడట. చదవండి, అదే మత్తయి సువార్తలో ఒక మాట 13వ అధ్యాయంలో ఉంది ఆ మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనాన్ని గమనించండి. 13వ అధ్యాయము 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూసారా? ఇది ఎక్కడో కాదు, తన స్వదేశంలో, తన సొంత ఊరిలో, తన స్వదేశంలో వారి అవిశ్వాసమును బట్టి దేవుడు అద్భుతాలు చేయలేదట. అంటే ఆ మాటనే ఒకసారి మనం మార్చుకుంటే, వారి విశ్వాసమును బట్టి దేవుడు అక్కడ అనేకమైన అద్భుతములు చేశాను. ఆమేన్, ఆమేన్. అక్కడ అనేకమైన అద్భుతాలు ఉన్నాయి, ఒకటి కాదు, అనేకమైన అద్భుతాలు. నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆయన చేస్తాడు. నీ అవిశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయడు. నేను అంటాను, మన జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు జరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి చెప్పండి? ప్రతి నెల కాదు, ప్రతిరోజు అద్భుతం చేసే దేవుడిగా మన ఇంట ఆయన రావాలి. అద్భుతం చేయాలి. ఆరోగ్య విషయంలో అద్భుతం చేయాలి, పిల్లల విషయంలో అద్భుతం చేయాలి, ఆర్థిక విషయాలు అద్భుతాలు చేయాలి, సమస్యల విషయంలో అద్భుతం చేయాలి, నీ ఉద్యోగంలో అద్భుతం చేయాలి, నీ వ్యాపారంలో అద్భుతం చేయాలి. నువ్వు రోజు ఏ కార్యమైతే చేస్తున్నావో ఆ కార్యంలో దేవుడు అద్భుతం చేయాలి. ఆమేన్. ప్రతిరోజు ఆయన అద్భుతాలు మనకు కావాలి. ప్రతిరోజు ఆయన అద్భుతాలు మనం చూడాలి. ఇంకో మాటలో చెప్పాలంటే మన జీవితమే ఒక అద్భుతంగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే మనకు విశ్వాసం ఉన్నట్టుగా మనం దేవుని దగ్గర నటన చేయకూడదు. మనలో విశ్వాసం ఉన్నట్టుగా మనం యాక్షన్ చేయకూడదు, లేక పైకి కనపరచకూడదు. నిజమైన విశ్వాసం, ఒక గొప్ప విశ్వాసం హృదయంలో మనం ప్రభువు మీద కలిగి ఉండాలి. చాలామందికి ఉండదు, నటన చేసేవారే ఎక్కువ. అర్థమైందా? ప్రపంచంలో ఎక్కువ నటన చేసేవారే ఎక్కువ. విశ్వాసం ఉన్నట్టుగా నటన చేస్తారు అంతే. అలా చేయకూడదు మనం. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి అది సజీవంగా, అది గొప్పదిగా, అది అమూల్యమైనదిగా, అది శ్రేష్టమైనదిగా నీ విశ్వాసం కనిపించినప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి ఆయన తప్పకుండా నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. నేను అంటాను, కార్యాలు చేయడానికి స్థలము పరలోకమా భూలోకమా? పరలోకంలో కార్యాలు చేయడానికి ఏం అవసరం లేదు. ఎందుకంటే పరలోకంలో కంపెనీలు ఉండవు, పరలోకంలో అప్పులు ఉండవు, పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవు, పరలోకంలో పేరంటాలు ఉండవు, పరలోకంలో బంధువులు, స్నేహితులు, అన్నలు, అక్కలు చాలా ఏముండదు. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏడుపు ఉండదు, రోగం ఉండదు, సమస్య ఉండదు. కాబట్టి అక్కడ అద్భుతాలు ఎందుకు? అద్భుతాలు ఎక్కడ జరగాలి? ఈ భూమి మీద జరగాలి. ఎప్పుడు జరగాలి? బతికున్నప్పుడా చచ్చిపోయినప్పుడా? చెప్పరే, బతికున్నప్పుడే జరగాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం. మనం ఈ భూమి మీద బ్రతికేది ఎంతకాలం? క్షణభంగురమైన జీవితం అని రాస్తుంది. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. నీటి మీద అప్పుడే పుట్టుకొని వచ్చిన నీటి బుగ్గ, సూర్యరశ్మి కిరణాలు దాని మీద పడినప్పుడు, ఆ బుగ్గ మీద ఆ కిరణాలు పడినప్పుడు సప్తవర్ణాలు, 7 వర్ణాలతో కూడిన ఆ వర్ణాలు ఆ బుగ్గ మీద, నీటి బుగ్గ మీద కలిసినప్పుడు ఆ బుగ్గ ఎంత అందంగా కనిపిస్తుంది. ఆ మేఘధనుస్సులో ఉండే 7 వర్ణాలు ఆ నీటి బుగ్గ మీద అప్పుడే మన కళ్ళ ముందు పుట్టింది ఆ నీటి బుగ్గ. చూడండి, ఆ ఎంత వర్ణాలు దాని మీద కలర్స్ కనిపిస్తాయి. అలా 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 కొద్దిగా ముందుకు సాగగానే ఆ బుగ్గ పగిలిపోయి మాయమైపోతుంది. మన జీవితం అంతే. అందుకే నేనేమంటున్నాను, ఇట్లా పగిలిపోయే బుగ్గ కోసం మనం ప్రాకులాడకుండా అది పగిలే అంత లోపు ఎంత టైం ఉంటుందో అంత టైంలో మనం ప్రభు కోసం బతకాలి. ఎందుకు తెలుసా? అక్కడ మనం యేసుతో యుగ యుగాలు ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్షణభంగురమైన ఈ ప్రయాణంలో, క్షణమే సాగిపోయే ఈ ప్రయాణంలో ఇది నువ్వు వ్యర్థం చేసుకోకుండా ఆ క్షణం జీవితాన్ని నువ్వు ప్రభుకి అంకితం చేసుకొని బ్రతుకుతే ఎంత బాగుంటుంది.